నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. అందుకోసం బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎంపీ అభ్యర్థి గెలవటానికి కావలసిన రాజకీయ బలాన్ని కూడా సమకూర్చుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో వరంగల్ గురిపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఉమ్మడి వరంగల్ మొత్తం బీఆర్ఎస్ కు పట్టు ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో సీన్ మొత్తం మారిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన జెండాను ఎగరవేసింది. కేవలం స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో మాత్రమే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఎన్నో ఆపుసోపాల మధ్య బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరి గెలుపు తర్వాత హస్తం పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ పిలుపు మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్సిల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా తొలిసారి పోటీ చేయబోతున్నటువంటి తన కూతురు కావ్యకు వరంగల్ పార్లమెంటు టికెట్ కూడా ఓకే చేయించుకున్నారు. ఇంతవరకు బీఆర్ఎస్ లో కొనసాగిన కడియం కాంగ్రెస్ లో చేరాడు. దీంతో తన కూతురు కావ్య విజయం సాధిస్తుందా లేదా అన్నదానిపై రాజకీయాల్లో చర్చ మొదలైంది. అయితే కడియం కావ్య గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలిన తర్వాతే అధిష్టానం టికెట్ ఇచ్చిందనే వాదన మరోవైపు వినిపిస్తోంది. అయితే ఈసారి వరంగల్ టికెట్ కాంగ్రెస్దే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా రాజయ్య కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అలాగే ఉమ్మడి వరంగల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే అలాగే సీతక్క, కొండా సురేఖలు ఇద్దరు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంతమంది కడియం కావ్య వెంట ఉండడం వల్ల తప్పనిసరిగా ఆమె గెలుపు తథ్యమేనని అంటున్నారు. చూడాలి మరి ఎన్ని ఓట్ల మెజారిటీతో కావ్య ఎంపీగా విజయం సాధిస్తారు.